లత, ఎక్కడికి పోతున్నట్టున్నావు? ఎక్కడికి వెళ్తున్నావే? అయ్యో అక్క, నీకు చెప్పనే లేదు కదూ, మా యారాలు పెద్దమ్మ చిన్నత్త కొడుకు వాళ్ళ కొడుకు పెళ్ళికి వెళ్తున్నక్క. అవునా? ఇంతకీ పిల్లగాడి వయసు బాగానే ఉంటుంది కదే. ఏ లేదక్క, మొన్ననే 30 పడ్డాడు. బర్త్డే కేకు కూడా కట్ చేసిండు తెలుసా? నాకు తెలుసు తీయే, మా వాడికంటే వాడు 5 ఏళ్ళు పెద్ద అని. దాపరికాలెందుకు? ఆయన దాసినంత మాత్రాన దాగిపోతుందా ఏమి? ముఖంలో ముడతలు, నెత్తి నిండా గుట్టలు చెప్పవా ఏంది? చెప్పావుది పెద్ద జ్యోతిష్యం. అయితే ఏంటక్క, పెళ్ళైతే అవుతుందా లేదా? అయినా నీకు అసలు విషయం తెలియదేమో. ఆ చంటోడు చేసుకుపోయే అమ్మాయి ఎట్లుంటదో తెలుసా? ఇదేంద్రా కొత్తగా నలుగురు చంటోళ్లకు తండ్రిగా ఉండేటోన్ని పట్టుకొని చంటోడు, చిన్నోడు, గుడ్డోడు అంటుంది ఆంటీ. మరి దీనికి పుట్టినోడినేమంటుందో చిన్న చిన్న చంటోడు అంటుందా ఏంది? ఓర్ నాయనో. ఎట్లుంటది? గంతకు తెగ్గ బొంత లెక్క ఉంటుంది అంతే కదే. ఇతనికో 40 ఏళ్ళు, ఆమెకో 38 ఏళ్ళు కదే. అయినా ఈ వయసులో పెళ్లి కాని అమ్మాయిలు దొరకడమే కష్టం. పాపం ఏ మగుడు సచ్చిన అమ్మాయినో లేక ఏ ముండ కొడుకు వాడుకొని వదిలేసిన అమ్మాయో దొరుకుంటుంది అంతే కదే లత. అయ్యో పద్మక్క, అంత కర్మమ్మ వాడికేం పట్టిందని. అయినా మా చంటోడు రాజులంటోడు, వాడికేం తక్కువనే. ఇల్లు, కారు, అందం, ఆస్తి చెప్పుకుంటూ పోతే అబ్బో మాటలు చాలవు. కానీ వాళ్ళింట్లోనే 10 మంది పనోళ్ళంటే నమ్మవు. వచ్చే పోరి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలనుకో. కాలు కింద పెట్టాల్సిన పనే లేదు. ఒంటి మీద ఈగ కూడా వాళ్ళకుండా చూసుకోడు. ఏ ఒంటి చుట్టూ జట్టు పిల్లలు పెట్టి ఈడ సంపెత్తాడా ఏంది ఆ పిల్లని? అబ్బా బావగారు భలే జోకులేస్తారే అక్క. అయినా మాటల్లో పడి మర్చిపోయాను. అమ్మాయి ఎట్టుంటదో తెలుసా? చూడ్డానికి 2 కళ్ళు చాలా అనుకో అక్క. ఏ అంత మందంగా ఉంటదా? అర్రే బావగారు మళ్ళీ వేసేసారు. ఏం కామెడీ అండి మీది? అక్కతో ఇలాగే చేస్తారా? ఏంటది? కామెడీ బావగారు, కామెడీ. అరే ఏం మొగడివరా నువ్వు? ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో నల్లిల బొక్కల ఏంట్రా ఇది? మాకు 100 ఉంటాయి, నువ్వు దూరడం అవసరమా? ఆడంగోనివారా నువ్వు? నిన్నేం చేయమన్నా నువ్వేం చేస్తున్నావు? పడ్డ పందిలా ఫేస్ ఒకటి పెట్టుకొని వెళ్ళి రాత్రి తిని పక్కకేసిన గిన్నెలు కడిగి ఇంత టీ పట్టుకు రాపో ఇద్దరికి. అదెందక్క అంత మాట అనేసావు? పాపం బావగారు ఫీల్ అవ్వరా ఏంది? ఫీలా? బొంగేం కాదు. మొగుడిని కట్టుకున్నప్పటి నుంచే మన చెప్పు చేతల్లో ఉంచుకోవాలి, లేకపోతే కొమ్ములు రావు. పక్కింటి పుష్పను చూస్తున్నావు కదా, వాళ్ళ ఆయన ఏం చేస్తుండో? రోజు తాగడం, ఇంటికొచ్చి తన్నడం. పాపమే, ఒళ్ళంతా వాతలే వాతలు. దాన్ని చూస్తుంటే నాకే జాలేస్తుంది. ఒకవైపు సంతోషమును తెలుసా? ఎందుకు? అందరి మొగుళ్ళను చూసి వాళ్ళ పిల్లలు భయపడితే నన్ను చూసి మాత్రం నా మొగుడు భయపడతాడే. ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఏ వేరబ్బా. పోనీగాని ఆ పిల్ల గురించి ఏదో చెప్తున్నావు ఏంటి? అదా, పిల్ల చాలా అందంగా ఉంటదే. ముట్టుకుంటే మసి తగులొద్దనుకో. ఎవరికి? మనక? అంత నల్లగున్నప్పుడు అది అందం ఎట్లవుతుందే? అరే పూర్తిగా చెప్పని రాదే నన్ను. అమ్మాయి మల్లె పువ్వు, ముట్టుకుంటే కందిపోద్దే అక్క. సినిమా హీరోయిన్లు కూడా పనికి రారనుకో.
ఈడు చూస్తే కర్రెగా పాడుపడ్డాడు కదా మరి. గంత మంచి పోరిని ఈడికి ఎట్లా ఇస్తుండ్రే? ఆ పోరి గిన్నెట్లా పెళ్లి చేసుకుంటుందే విడ్డూరం కాకపోతేను. పైసలే అక్క, ఈ రోజుల్లో పైసలుంటే చాలు. కానిది ఏముంటది. అయినా గాని ఇక పోరిని మా వాడికి అంటించింది నేనే. చాలా చోట్ల ఎతుకులాడి ఈ పోరిని ఫైనల్ చేసిన కళ్ళు మూసుకొని ఒప్పేసుకున్నారు. లటుక్కుమని చేయి పట్టేసుకున్నారు తెలుసా అక్క. అబ్బా, నువ్వు అనే ఈ సంబంధం కుదిర్చింది. అయితే ఓ పని చేసి పెట్టావు. ఏం పనక్క? మా పోరోని కూడా ఎక్కడైనా పిల్లుంటే చూసి పెట్టావు. పుణ్యం ఉంటుందా నీకు? ఏంది మీ పిల్లగానిక? సరిపోయింది. అయినా మీ దగ్గర ఏమున్నాయని పిలిచి పిల్లనివ్వడానికి? వాడంటే బెంజిలో తీసుకొని తిరుగుతాడు. మరి మీ వాడు కనీసం గంజి నీళ్ళైనా టైంకు తాగిస్తాడో లేడో? అయినా 1000 అబద్ధాలైనా పెళ్లి చేస్తానేమో గాని చూస్తూ చూస్తూ ఓ పిల్ల జీవితం నాశనం చేయలేనమ్మా, నా వల్ల కాదు. అయినా నాకు డౌటే, మీ వాడికి పిల్ల దొరకడం కష్టమేనే. మా వాడికేం తక్కువే అంత తీసి పడేస్తున్నావు. నెలకు 20,000 జీతం, ఏసీలో కూర్చొని పని చేస్తాడు తెలుసా. అయినా అక్కడ లక్షలు వచ్చిన వాళ్ళకే దిక్కు లేదు. ఈ 20,000 లెక్క అక్క. అయినా ఇల్లుందా, జాగుందా, లేక కోట్లు విలువ చేసే భూమి ఉందా? ఏముందని ఇస్తారు పిల్లని? ఇవన్నీ ఉన్నప్పుడు చెప్పు చూద్దాం. ఉంటా, ఫంక్షన్కు టైం అవుతుంది, మరి వెళ్ళాలి నేను. అవతల నా కోసం చుట్టాలు ఎదురు చూస్తున్నట్టున్నారు. దీని దుంపతేగా, దీని ఇంట్లో పీను గెల్ల ఎట్లా అంటుందో చూడు. నంగనాచి అవసరం పడ్డప్పుడేమో అక్క బొక్క అనుకుంటూ సొల్లు కార్చుకుంటూ వస్తుంది. మరి నేను నమిలేసి పడేసే బొక్కల కోసం ఇప్పుడేమో ఏతులు ఒలగబోస్తుంది. మళ్ళీ రాకపోదా నేను చూడకపోనా సీపురు గట్ట తిరిగేసి కొడితే సిక్కెంటుకలన్నీ రాలిపోతాయి దీని. పద్దు, ఇదిగోనే చాయ్ పట్టుకొచ్చాను. పంచదార కొంచెం ఎక్కువైనట్టుంది, ఈ పూటకి సర్దుకో. ఈ అమ్మాయి ఏదే చాయ్ పట్టుకొచ్చే లోపే వెళ్ళిపోయిందా ఏంది? ఏంది అమ్మాయా? ఎవరికిరా? అది నీకు పుట్టిందా? నువ్వు గాని కన్నావా దాన్ని? కన్నా చూడ ఏ కంటితో అమ్మాయిలా కనిపిస్తుందిరా అది? ఊరి మీది పేడంతా తీసుకొచ్చి ముఖానికి పూసుకుంటే అమ్మాయి అయిపోద్దారా అది? నాకంటే పెద్దదిరా ముసలోడా. వయసులో అక్క అను, లేకపోతే ఆంటీ అను, అంతేగాని ఇంకోసారి అమ్మాయి అన్నావనుకో దవడ పళ్ళు రాళ్ళగొడతా. ఎల్లి నీ పని చూసుగప్ప. చూసారా అండి ఘోరం? కట్టుకున్నోడికి ఆడి పిల్లమేమో ఆంటీలా కనిపిస్తుంది, పక్కింటోడి పిల్లమేమో అమ్మాయిలా కనిపిస్తుంది. ఈ మొగుళ్ళు అస్సలు మారరండి. మనమే ఓ కంట కనిపెడుతూ ఉండాలి ఈ బట్టె బాజిగాళ్ళని.